మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన తల్లి వ్యక్తం చేసిన అనుమానాలపై టీవీ9లో కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వానికి అనుమానాలుంటే ప్రభుత్వం విచారణ చేయించొచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే గోపీనాథ్ తల్లికి ఇప్పుడే ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అన్నారు కేటీఆర్. ఒకటి మాగంటి గోపి తల్లిని ఆయన చనిపోయిన తర్వాత చూపించలేదని నెంబర్ 1. నెంబర్ 2, ఆస్తులు ఆయన ఆస్తులు చచ్చిపోయిన తర్వాత ఎక్కడెక్కడ బదలాయించబడి చచ్చిపోయిన తర్వాత ఆయన ఏలు ముద్రలు తీసుకున్నారు. ఎంక్వైరీ చేయించమనండి. ఎవరు ఆపుతున్నారు? ముఖ్యమంత్రి ఆయనే కదా. ఆయనంత బేలగా మాట్లాడతాడండి. ఏం ఎంక్వైరీ చేస్తాడో చేయమనండి. ఆయనకు అలవాటే కదా కమిషన్లు వేసి తర్వాత 4 కరుచుకోవడం. ఏమనండి. సిల్లీ థింగ్ ఏంటంటే రజనీ గారు 2 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి. నువ్వు జూబ్లీస్లో ఏం చేసావో చెప్పి ఓటు అడుగు స్వామి అంటే అది లేదు, ఏమీ లేదు మాట్లాడడానికి. సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. ఇప్పుడు దీంట్లో అసలు ఏమీ లేదు. ఏముందండి? నేను ఒక మాట అడుగుతాను రజనీ గారు. ఆయన చనిపోయింది నాకు తెలిసి జూన్ మొదటి వారంలో గోపి గారు. ఇవాళ మనం మాట్లాడుతుంది నవంబర్ మొదటి వారంలో. 5 నెలలు 6 నెలల అంటే ఇన్ని రోజులు వాళ్ళ తల్లిగారికి అనుమానాలు ఎందుకు రాలేదు? కరెక్ట్గా ఎలక్షన్ 4 రోజులు ఉందనగా వెనకాల కాంగ్రెస్ లీడర్ని పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆవిడ ఎవరున్నారు? ఆవిడ వెనకాల ఎందుకు మాట్లాడుతున్నారు? నెంబర్ 1. సరే, మాకు కూడా బాధే. ఒక తల్లి అట్లా మాట్లాడడం నిజంగా మంచిది కాదు. కుటుంబంలో తగాదాలు ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని ఆ రకంగా మీడియాకి ఎక్కడం వారికి మంచిది కాదు, ఇంకోరికి మంచిది కాదు. 2వది విచారణ అంటున్నారు. చేయండి, ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఆస్తులు మీరు చేయండి, మరణం మీరు చేయండి, ఏదన్నా చేసుకోండి, ఎవరు ఆపట్లేదు కదా.